పాశమైలారం ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. పటాన్చెరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జితేందర్ అనే కార్మికుడు మృతి చెందాడు. పేలుడు దాటికి పారిశ్రమ లోపాలు ఏర్పడి శిథిలాలను రెస్క్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో తొలగించాయి. వీటిని పక్కనే మరో చోట డంపు చేసిన తర్వాత అందులో గాలిస్తుండగా ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఇంకా ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమోనని అనుమానంతో రెస్క్యూ టీము ప్రయత్నాలు చేస్తోంది. అయితే శిథిలాల తొలగింపు నిరంతరాయంగా కొనసాగుతున్నా ఇంకా 7 ఆచూకీ మాత్రం దొరకడం లేదు. మిగిలిన వారిని గుర్తించే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కనిపించకుండా పోయిన 7 5 పేర్లు, ఫోటోలను ఆఫీసర్లు రిలీజ్ చేశారు. ఇందులో అఖిలేష్, విజయ్, వెంకటేష్, జస్టను, శివాజీ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబాలు తాత్కాలిక వసతిలోనే ఉంటూ తమ వాళ్ళ ఆచూకీ కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. సిగాచి కంపెనీలోని లాకర్లలో ఆఫీసర్లకు 20 ఫోన్లు దొరికాయి. అవి కంపెనీలో పనిచేసే రోజువారీ కార్మికులవేనని నిర్ధారించిన ఆఫీసర్లు ఇప్పటి వరకు 14 ఫోన్లను ఆయా కార్మికుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 6 ఫోన్లను కూడా శనివారం గుర్తించినప్పటికీ సంబంధికులు వచ్చే వరకు వాటిని భద్రపరుస్తామని ఆఫీసర్లు చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి పాశమైలారం ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 40కి చేరింది. నిన్నటి వరకు చూసుకున్నట్టయితే 39లో ఉన్నటువంటి మృతుల సంఖ్య 40కి చేరినట్టుగా అయితే తెలుస్తుంది. పటాన్చెరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జితేందర్ అనే కార్మికుడు మృతి చెందారు. పేలుడు దాటికి పరిశ్రమ లోపల ఏర్పడినటువంటి శిథిలాల రెస్క్యూ అయితే పూర్తి స్థాయిలో తొలగించారు. వీటికి పక్కనే మరో చోట డంప్ చేసిన తర్వాత అందులో గాలిస్తుండగా ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఇంకా ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమోనని అనుమానంతో రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. అయితే శిథిలాల తొలగింపు నిరంతరాయంగా కొనసాగుతున్నా ఇంకా 7 ఆచూకీ మాత్రం దొరకడం లేదు. మిగిలిన వారిని గుర్తించే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా తెలిపారు. ఏదైతే కనిపించకుండా పోయినటువంటి 7 ఫోటోలను కూడా రివీల్ చేసిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం అఖిలేష్, విజయ్, వెంకటేష్, జస్టిస్, శివాజీ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబాలు తాత్కాలిక వసతిలోనే ఉంటూ తమ వాళ్ల ఆచూకీ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిగాచి కంపెనీలోని లాకర్లలో ఆఫీసర్ల ఫోన్లు 20 దాకా కూడా లభ్యమయ్యాయి. ఇవి కంపెనీలో పనిచేసే రోజువారీ కార్మికులవేనని నిర్ధారించారు ఆఫీసర్లు. ఇప్పటి వరకు 14 ఫోన్లను ఆయా కార్మిక కుటుంబాలకు అప్పగించారు.
గుర్తించారు. మిగిలిన 6 ఫోన్లను కూడా శనివారం గుర్తించినప్పటికీ సంబంధికులు వచ్చే వరకు వాటిని భద్రపరుస్తామని ఆఫీసర్లు కూడా చెప్పారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 7గురిలో 5 పేర్లు రివీల్ చేసినప్పటికీ కూడా సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఏదైతే దొరికిన డెడ్ బాడీల సంఖ్య 43కు చేరుకుంది. డిఎన్ఏ పరీక్షల ఆధారంగా 34 డెడ్ బాడీలను గుర్తించారు. మొత్తం మిగిలిన మృతదేహాలు డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న 4 డెడ్ బాడీలు పూర్తిగా మాంసం ముద్దలుగా దొరికాయి. ఇప్పటి వరకు జరిపిన డిఎన్ఏ రిపోర్ట్స్ లోనూ అవి మ్యాచ్ కాకపోవడంతో ఎవరివో గుర్తించడం కష్టంగా మారింది. ఏదైతే వైద్య సిబ్బందికి పేలుడు దాటికి పరిశ్రమ లోపల ఏర్పడినటువంటి శిథిలాల రెస్క్యూ అయితే నిరంతరాయంగా ఏదైతే ఇవాళకి వారం రోజులు ముగుస్తుంది. ఈ సిగాచి ఘటన జరిగి వారం రోజులుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. కలెక్టర్ కూడా రెవెన్యూ సిబ్బంది మొత్తం కూడా సమన్వయంగా అక్కడ ఉన్నటువంటి శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాన్ని తొలగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గంగోత్రి మొత్తం మృతులు 40కి చేరింది మృతుల సంఖ్య. మొబైల్ ఫోన్స్ వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే షెల్టర్ ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జరిగినటువంటి ఇలాంటి ప్రమాద ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చే నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తం ఈ పరిశ్రమల్లో తలెత్తేటటువంటి ఇలాంటి ప్రమాద ఘటనలు వలస ఉద్యోగులు వలస కూలీలు చాలా వరకు కూడా ప్రాణాన్ని కోల్పోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్న కోణంలో ముఖ్యమంత్రి కూడా నిన్న రివ్యూ సమీక్ష నిర్వహించారు. మొత్తం ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకి సంబంధించి యాజమాన్యంతో పాటు ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కూడా మున్ముందు ఎలాంటి ఘటనలు తలెత్తకుండా ఇలాంటి పరిశ్రమలు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి ఇలాంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఒక నిఘా పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.